పొట్టి కథ త్రిబుల్ ఎక్స్ సంస్కారవంతమైన సినిమా. రచనా గళం వసంతశ్రీ. ఎంత ఆ డైరెక్టర్తో పోటీ అయితే మాత్రం మన సినిమాకు త్రిబుల్ ఎక్స్ పేరు పెట్టాం. బాలేదు రాజపూరి వర్మ. మీరు ఊరుకోండి గింజ గురువింద్ గారు. ఇప్పుడు జనాలకు సినిమా పేర్లు వెరైటీగా ఉండాలి. అప్పుడే మన సినిమా సూపర్ హిట్. ఏమి హిట్టో, సినిమా పేరు దరిద్రంగా ఉంది. త్రిబుల్ ఎక్స్ ఏందయ్యా, అది సోపు పేరు అన్నాడు నిర్మాత గింజ గురువింద్ అసహనంగా. పేరు గురించి ఫీల్ అవ్వకండి. మన సినిమాలో విలన్ని ఈ త్రిబుల్ ఎక్స్ సోప్తో రుద్ది వాళ్ళలో నెగటివ్ని పోగొట్టి మంచివాడుగా సంస్కారవంతంగా తీర్చిదిద్దటమే మన ఈ సినిమా కథ. విలన్ని రుద్దటమేమో గాని ముందు నువ్వు త్రిబుల్ ఎక్స్ సోప్తో నీ బట్టలు శుభ్రంగా ఉతుక్కొని గడ్డం గీసుకుని రేపు సెట్టుకురా, చూడలేక వస్తున్నావు నిన్ను అన్నాడు గింజ గురువింద్. ఇప్పుడు నా గడ్డం మీకేం అడ్డం గురువింద్ గారు? నేను గడ్డంతో ఉంటే జనాలు సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అనుకుంటారు. అదీగాక ఇప్పుడు గడ్డం ఫ్యాషన్ కదా. ఫ్యాషన్ సరేనయ్యా, కాస్త ట్రిమ్ అన్న చేసుకో. సరేగాని మన సినిమాలో పాటలేం పెడుతున్నావు? కాటు 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 పాము కాటు, 2 పాముల డ్యాన్సు ఈ పాటకి ఎంత బాగుంటుందో. అదే ఈ సినిమాకు హైలైట్ అన్నాడు రాజపూరి వర్మ. ఏమీ కాటో గాని ఈ సినిమా తర్వాత మనిద్దరం పావుల్ని పట్టుకోకుండా చేయి చాలు అని వెటకారంగా అన్నాడు గింజ గురువింద్. చూస్తూ ఉండండి, ఈ కాటు డ్యాన్స్ ఇప్పటికే 1 కోటి వ్యూస్తో దూసుకుపోతున్నది. దీనికి ఆస్కార్ అవార్డు వస్తుందంటున్నారు జనాలు అన్నాడు రాజపూరి వర్మ. ఆస్కార్ కాదు గాని పెట్టిన డబ్బులు వచ్చేట్లు చేయి చాలు అన్నాడు గురువింద్. మొహం చిన్నబుచ్చుకుని రాజపూరి వర్మ, కాస్త మీరు నన్ను ప్రోత్సాహపరిస్తే కాలుబలి సినిమా తీద్దామని ప్లాన్ చేస్తున్నా. ఓహో నీ పాసుగోల, బాహుబలికి పోటీగానా? సరే ముందు ఈ సినిమా హిట్ అయితే అప్పుడు నీ కాలు చెయ్యి బలి గురించి ఆలోచిద్దాంలే రాజచపాతి వర్మ అన్నాడు గురువింద. నా పేరు రాజపూరి వర్మ అని సరిచేశాడు డైరెక్టర్. ఇలా ఉన్నాయండి ఇప్పటి సినిమాల పేర్లు.